హాయ్ అండి. ఈరోజు అమలక ఏకాదశి విశిష్టత గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు విశేషంగా అయితే పూజలు చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని పురాణాలు అయితే చెప్తున్నాయండి. అంతేకాకుండా లక్ష్మీదేవి, కుబేరుడు కూడా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారు. ఈ ఏకాదశి గురించి అయితే ఒక పురాణ కథ ఉంది. చిత్రసేనుడు అనే రాజు రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉండేవారు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లిన చిత్రసేనుడు అనే మహారాజు దారి తప్పి రాక్షసుల చేతులు అయితే చిక్కుకుంటారండి. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకువెళ్తారు. సృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడు దేహం నుంచి అయితే కాంతి బయటకు వచ్చి ఆ రాక్షసులను అయితే హతమారుస్తుంది. కొద్దిసేపటికి తర్వాత సృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని చెబుతారు. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలు అప్పటి నుంచి రాజులతో సహా ఒకే ఉసిరి చెట్టుకు అయితే ఈ వ్రతాన్ని చేయడం అయితే